శాస్త్రం ఒక మాట బలంగా మనకు చెబుతున్నది. ఏమనంటే, 100 పనులు వదిలి అయినా స్నానం చేయమంటుంది శాస్త్రం. 1000 పనులు వదిలైనా కూడా వేళకు భోజనం చేయమంటుంది శాస్త్రం. 1,00,000 పనులు వదిలైనా కూడా దానము చేయమంటుంది శాస్త్రం. కోటి పనులు ఉన్నా దేవాలయాన్ని సందర్శించాలి అని చెప్తుంది శాస్త్రం. చూడండి ఎంత గంభీరమైనటువంటి మాటను చెప్పింది. అటు ఆరోగ్యాన్ని, అటు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని, అటు దైవత్వాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. మరొకసారి 100 పనులున్నా వేళకు స్నానం చేయండి. 1000 పనులున్నా వేళకు భోజనం చేయండి. 1,00,000 పనులున్నా దానం చేయండి. కోటి పనులున్నా దేవాలయాన్ని సందర్శించండి. ఇది మన హిందూ సాంప్రదాయం. దీని అందరూ కూడా పాటిస్తే చాలు. మన సనాతన సంస్కృతి గొప్పగా మారుతుంది, గొప్పదై ఉంటుంది, ప్రపంచానికి గురువుగా మారుతుంది. జై శ్రీరామ్.